రాష్ట్రంలో కాళేశ్వరం డైరీస్ షురూ అయ్యాయన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తి పంపకాల్లో తేడా వచ్చినట్టుందని, అందుకే బీఆర్ఎస్లో ఈ గొడవంతా అని చెప్పారు. తాము ఎవరినీ పార్టీలో చేర్చుకోమని, అవినీతి పరులను అస్సలే చేర్చుకోమని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఏదైతే జరుగుతుందో, అంటే కవిత గారు చేస్తున్న ఫైట్ కావచ్చు, వాళ్ళ ఇంటర్నల్ ఫైట్ ఏదైతే ఉన్నదో ఈరోజు తెలంగాణ ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఒకవైపు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఇన్ఫైటింగ్ కావచ్చు, వాళ్ళ పార్టీలో జరుగుతున్న ఇన్ఫైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజల మధ్యలోకి రావడం జరిగింది. ఈ ఫైట్ అనేది ఈరోజు కవితను సస్పెండ్ చేయడానికి ముఖ్య కారణాలు మేము అనుకునేది ఏంటంటే, ఈరోజు కవిత గారు ఒకవైపు వాళ్ళ నాన్నగారు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పోస్టుకు ఆమె కూడా ఎలిజిబుల్ అనే వాస్తవాలు తెలుస్తున్నాయి. కేటీఆర్ కూడా దానికే ప్రయత్నం చేస్తున్నాడు, హరీష్ రావు కూడా దానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్కి వాళ్ళందరూ కూడా ఈక్వల్గా పోరాటం చేస్తున్నారు. అందుకోసమే వాంటెడ్లీ కవితని ఈరోజు బయటికి సస్పెండ్ చేసి పంపించినట్టు అనిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో వీళ్ళు చేసిన అంటే కాళేశ్వరంలో జరిగిన కమిషన్ పైసలు వాళ్ళ వాటలు అందరికీ అందనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వాటాల గురించి కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. మరి కవితకు రావాల్సిన షేరు వచ్చిందో రాలేదో, మళ్ళీ ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డ్రామా నడుస్తుంది. ఈ డ్రామా కూడా కవితను సస్పెండ్ చేసుడు కూడా వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కూర్చొని ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుందని కూడా మేము భావిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రామాని చూస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మాటుకు ఇదే చెప్పింది, ఈ కుటుంబము దొంగల కుటుంబము, తెలంగాణను దోచుకుంటున్న కుటుంబము, తెలంగాణ ప్రజల డబ్బును దోచుకుంటున్న కుటుంబము ఈ కల్వకుంట్ల కుటుంబం అని కూడా మేము గతంలో కూడా చెప్పాము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100% కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేస్తామని చెప్పాము. ఈరోజు ఎంక్వైరీ చేసి పీసీ ఘోష్ గారు కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని కూడా సిబిఐకి సబ్మిట్ చేయడం విషయం కూడా మేము అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు కావాలని మా ముఖ్యమంత్రి గారి పేరు వాంటెడ్లీగా తీసుకొచ్చి హరీష్ రావు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు, కవిత మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారని కూడా కావాలని మా ముఖ్యమంత్రి గారిని కూడా కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుండాలి. మా ముఖ్యమంత్రి గారి పేరు తీసుకుంటానికి మీకు సిగ్గుండాలి. ఎందుకంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన తపన పడుతున్నాడు. అందరు పేదవాళ్లకు అంటే తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి అన్ని విధాలుగా సహాయపడాలని, ఒక ప్రభుత్వం సహాయపడాలని ఆయన కష్టపడుతున్నారు. ఆయనను కావాలని ఆయన టార్గెట్ చేసి ఆయన డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఇది మీ ఫైటు, మీ ఇంట్లో సమస్య, మీ కుటుంబ సమస్య, మీ డబ్బుల సమస్య, మీ అధికారం సమస్య అని కూడా మేము చెప్పదలుచుకున్నాము. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని కూడా డిమాండ్